హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్కైతే చాలా కోపంతో ఉంటాడు. ఇక కావ్య వాళ్ళ బావతో చాలా చనువుగా ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాజ్ మాత్రం ఇక కావ్య వాళ్ళ బావ అనుకోకుండా ఎవరితోనో మాట్లాడుతుంది. కావ్యలో చాలా మార్పు వచ్చింది. ఇక నన్ను చూసి బాధపడి నన్ను దూరం చేసుకొని అట్లానే పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఇదేంటి కావ్యలో ఇంత మార్పు వచ్చింది అని చెప్పి ఇక కావ్య మీదైతే చాలా కోపంతో ఇక వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంటికి రాగానే మాట్లాడాలి అని చెప్పి ఇక ఆఫీస్ నుంచి సరాసరి ఇంటికి వస్తాడు. ఇంటికి రావడంతో కావ్య ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా వస్తుంది. లేటుగా వచ్చిన కావ్యని ఏంటి ఎంత లేటుగా వచ్చావు, నాకంటే ముందే కదా బయలుదేరావు అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఇక వెంటనే ఏంటి పెద్ద నిలదీస్తున్నారు, ఇక రేపో మాపో నన్ను వదిలేద్దామని అనుకుంటున్నారు కదా, ఇప్పుడు నేను లేటుగా వస్తే తొందరగా వస్తే దానికి మన ఇద్దరికి మధ్యన ఏదైనా ఉంటుందా ఏంటి అని చెప్పి అంటుంది కావ్య. ఏంటి ఏమైనా ఉండాలా, లేదంటే సమాధానం చెప్పవా ఏంటి, నేను నీ కట్టుకున్న భర్తనే, నాకు సమాధానం చెప్పాలి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పి అంటాడు. ఆ మాటలకి ఇక కావ్య ఏంటండి అలా మీరు ఎలా మాట్లాడతారు, ఎక్కడికైనా వెళ్ళే హక్కు నాకు ఉంటుంది కదా, మరి మీరు ఇక అంతకుముందు రోజు లేటుగా వచ్చేవాళ్ళు, ఎప్పుడైనా అడిగితే నా పర్సనల్ విషయంలో తలదూర్చొద్దు అని చెప్పి మీరే కదండి నన్ను చాలా కసురుకునేవాళ్ళు, ఇప్పుడేంటి అలా మాట్లాడుతున్నారు, మీకొక రూలు నాకొక రూలా, మీరు ఎలా లేటుగా వచ్చారో నేను కూడా అలాగే లేటుగా వస్తున్నానని అర్థం చేసుకోండి, సాటి మనిషిగా నా ప్రాబ్లం అర్థం చేసుకోరేంటి అని చెప్పి అనడంతో ఇక రాజ్ అయితే ఏంటిది ఇలా రివర్స్లో మాట్లాడుతుంది, ఎంతైనా బాగా పొగరపోతు కళావతి, లేకపోతే ఎంత ధైర్యం నా ముందే ఇంకా ఇలా మాట్లాడుతుందా అని చెప్పి మనసులో అనుకుంటూ సరే సరే ఎందుకు లేటుగా వచ్చావు, నేను మామూలుగా అడుగుతున్నాను సమాధానం చెప్పు అని చెప్పి చాలా నెమ్మదిగా అడుగుతాడు. ఇక వెంటనే కావ్య వచ్చి అయ్యో రామ ఎందుకు లేటుగా వస్తానండి, ఇక టైర్ పంచర్ అయింది, డ్రైవర్ ఇక టైర్ పంచర్ చేయించుకొని వచ్చేసరికి లేట్ అయింది అని చెప్పి అంటుంది. ఆ మాటకి నిజమేనా అని చెప్పి అనగానే అయ్యో రామ నేనెందుకండి అబద్ధాలు చెప్తాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక తను ఫ్రెష్ అప్ అవడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో ఇక కావ్య ఫోను మోగుతూ ఉంటుంది. ఇక ఫోన్ మోగుతూ ఉంటే ఇక ఖచ్చితంగా ఫోన్ని చూడటం ఇక కరెక్ట్ కాదు, ఒకళ్ళ పర్సనల్ ఫోన్ని ఒకళ్ళు అటెండ్ చేయకూడదు, అయినా కూడా మనసంతా లాగేస్తుంది, ఈ కళావతి ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో తెలియాలి నాకు అని చెప్పి వెంటనే కూడా ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేసేసరికి హలో కావ్య వెళ్ళిపోయావా ఏంటి, మీ హస్బెండ్కి ఇక కార్ పంచర్ అని అబద్ధం చెప్పావు కదా అని చెప్పి అంటాడు. ఇక రాజుకైతే లోపల ఒక రకంగా అయిపోతుంది. ఇక అలానే వింటూ ఉంటే అర్థమైంది, మీ హస్బెండ్ ఉన్నాడనా సైలెంట్గా ఉన్నావు, సరే సరేలే, అయినా మీ హస్బెండ్ దగ్గర ఎందుకు భయపడుతున్నావు కావ్య, అసలు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు, ఇక తన దాన్ని తను చూసుకొని నిన్ను వదిలేద్దాం అని చెప్పి నీ పుట్టింటికే పంపించేసేవాడితో ఇంకా ఎంతకాలం కాపురం చేస్తూ ఉంటావు, నేను నిన్ను మహారాణిలా చూసుకుంటాను, హ్యాపీగా నా దగ్గరకు వచ్చేసాయి, మనిద్దరం పెళ్లి చేసుకొని ఏ లండనో ఏ ఫారెనో వెళ్ళిపోయి ఎంజాయ్గా బతుకుదాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెంటనే రాజ్కైతే ఇంకా వింటూ ఉంటే ఏం మాట్లాడతాడా అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. ఇక కట్ చేసి ఎంతైనా కూడా కళావతి వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, ఈ విషయాలేమీ చెప్పకుండా నా దగ్గర దాస్తుంది, ఖచ్చితంగా ఇక కళావతి విషయంలో నేను ఇక ముందే స్టాండ్ తీసుకోకపోతే చేజారి వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇక అదేంటి చేజారి వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకుంటున్నానేంటి, వెళ్ళిపోవాలనే కదా నేను కూడా అనుకుంటున్నాను, కానీ నా మనసు ఏంటి అస్సలు ఒప్పుకోవట్లేదు, ఇక కళావతి నాకే సొంతం, నాతోనే ఉండాలి అన్న ఆలోచనలు ఈ మధ్య ఏంటి టూ మచ్గా వస్తున్నాయి నాకు అని చెప్పి మనసులో అయితే బాధపడుతూ ఒకవైపు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక రాజ్. ఇక వెంటనే ఇక ఏమి ఆలోచన తెలియక ఇక కళావతిని ఏదో రకంగా నా వైపు తిప్పుకోవాలి, అసలు కళావతి అలా మారడానికి మెయిన్ కారణం నేనే, తనకి కోపం రావాలని తన మనసు విరిచేయాలని శ్వేతతో కావాలని చాలా క్లోజ్గా ఉన్నట్టు తనతో నటిస్తూ ఉన్న ఏ ఆడపిల్లైనా ఇక అంత ఇదిగా ఒక భర్త పరాయి స్త్రీతో అలా ఉంటే ఎవరైనా తట్టుకోగలుగుతారా, అంతటికీ కారణం నేనే, నా వల్లే ఇలాగ తయారైంది
అని ఎమ్మటే కూడా ఇక నేను చేసే మిస్టేక్ని నేను వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా నేను ఇక చేస్తుంది కరెక్ట్ కాదు. కళావతి విషయంలో అన్ని అబద్ధాలు ఆడానని కళావతికి నిజం చెప్పాలి. లేదంటే చూస్తూ చూస్తూ కళావతి ఇక నా చేయి జాటి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక వెంటనే కూడా ఆలోచించేస్తూ ఉంటాడు రాజ్. ఇక వెంటనే వాష్రూమ్లో వేరొక ఫోన్లో మాట్లాడుతుంది. ఏంటి ఏమన్నారు, ఆయనతో ఫోన్ చేసి మాట్లాడావు కదా అనగానే, ఏంటి కావ్య ఇక నేను మాట్లాడే మాటలకి ఒక్క మాట కూడా రెస్పాన్స్ అవ్వలేదు. ఇక మనిద్దరం కలిసి పెళ్లి చేసుకొని ఏ ఫారెన్ వెళ్ళిపోదాం అనగానే టక్కుమని ఫోన్ కట్ చేసేశాడు. ఏంటి అంత కోపం వచ్చినట్టుంది కదా అనగానే, రావాలి, ఇంకా బాగా రావాలి, అప్పుడే ఆయన మనసులో ఉన్న ప్రేమ బయటకు వస్తుంది. నన్ను ఎంతగా ఏడిపించారు. ఇక శ్వేతతో చాలా క్లోజ్గా ఉంటూ తనతో పెళ్లి చేసుకుంటాను, ఇక నువ్వు నాకు డైవర్స్ ఇస్తావా అని అడిగినప్పుడు తెలియదా ఆయనకి? ఆయన మనసులో మరి నన్ను ఎంత బాధ పెట్టాడో ఆయనకి తెలియాలి కదా అని చెప్పి ఇక కావ్య అయితే ఫోన్ కట్ చేసేసి ఇక మెల్లగా లోపల నుంచి బయటకు వస్తుంది. బయటకు రాగానే ఇక రాజు అయితే అక్కడ కనిపించకపోయేసరికి ఎక్కడున్నాడబ్బా అని చెప్పి వెతుకుతూ ఉంటుంది. ఇక వెంటనే రాజు అయితే లోపలికి వస్తాడు. రావడంతో సీరియస్గా కింద నుంచి మీదాకా కావ్య వంక చూస్తూ ఉంటాడు. ఇక కావ్య అయితే చాలా కోపంతో, ఏంటి అలా చూస్తున్నారు, నేను వెళ్ళేది ఇంకెక్కడి నుంచో కాదు, వాష్రూమ్లోంచే వస్తున్నాను అనగానే, ఏమీ లేదు, ఈ మధ్య కొన్ని నిజాలు తెలుస్తుంటే గుండె పగిలిపోతుంది అని చెప్పి అంటాడు. ఏం నిజాలండి, ఏం తెలిసినాయి మీకు అని చెప్పి కావ్య అమాయకంగా అనగానే, అదిగో అలాంటి అమాయకంగా మొహం పెట్టే యువతలు నన్ను పడేశావు అని చెప్పి అంటాడు. అదేంటండి మిమ్మల్ని పడేయడం ఏంటి, నేను పడేశానా? ఎందుకండి అబద్ధాలు ఆడతారు? నేను ఎలా పడేస్తాను? ఇంత పొడవు ఉండి ఇంత వెయిట్ ఉన్న మిమ్మల్ని ఎలా పడేస్తాను చెప్పండి అనగానే, ఇదిగో ఇలా తింగర మాటలతోనే నన్ను పడేశావు అంటున్నాను అని చెప్పి అంటాడు. ఇక లోపలైతే కావ్య నవ్వుకుంటూ, ఏమోనండి ఈ మధ్య బొత్తిగా మీకు అసలు ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు, ఉన్న బలంగా మీకు ఏమవుతుంది, ఒక్కసారిగా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక తనకు తానే ఇక వెళ్ళి ఇక తల తుడుచుకుంటూ ఉంటే దూరం నుంచి రాజు అయితే అద్దంలోంచి చూస్తూ ఉంటాడు. కావ్య కళ్ళలో చూసి ఇక కళావతిలో కళ్ళన్నీ కూడా ఆ అందమంతా కళ్ళల్లోనే ఉంది. నేను కళావతిని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ముసుగు తీసిన వెంటనే ఆ కళ్ళే నాకు కనిపించాయి. ఆ కళ్ళల్లో ఏదో మత్తు మందు దాగి ఉంది, ఆ మాయలో నన్ను ముంచేసింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఒక్కసారిగా కావ్యని వెనక నుంచి వెళ్ళి పట్టుకోబోతాడు. ఇక కావ్య అయితే వెంటనే వదిలించుకుంటుంది. ఎందుకలా నన్ను తోసేసావు అని చెప్పి రాజు అనగానే, వెంటనే ఏంటి మీరు అసలు ఏం చేస్తున్నారు, మీకు నేను ఎలా కనిపిస్తున్నాను అని చెప్పి అంటుంది. ఎలా కనిపించడం ఏంటి, నువ్వు నా భార్యవే కదా అనగానే, నేను మీ భార్యనేనండి, కానీ మీరు నా భర్తగా ఉండట్లేదు కదా, మీరు నన్ను ఏ రకంగా చూస్తున్నారో నాకు బాగా తెలుసులండి. నేను మీతో పాటు ఈ ఇంట్లో ఉండాలి, మీకు కావలసినవన్నీ వడ్డించాలి, ఇక మీకు సేవలన్నీ చేసి పెట్టాలి. కానీ చివరాఖరికి మీ ప్రేమ అంతా వేరొక అమ్మాయి పైన, చివరాఖరికి నన్ను పుట్టింట్లోకి, ఇంతే కదా. మరి అలాంటప్పుడు మధ్యలో ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటండి అని చెప్పి అనగానే, అదంతా ఒకప్పుడు నాకు నువ్వంటే చాలా ఇష్టం, అర్థం చేసుకో అని చెప్పి రాజు అంటాడు. ఆ మాటకి, ఏంటి ఏదో వెళ్ళి తీసుకురా అన్నట్టుగా చెప్పారు, అసలు ఏమన్నా మీ మొహంలో కొంచెమన్నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారినాయా అని చెప్పి అనడంతో, చూడు కళావతి, నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను, ఆ తప్పుకి ఇప్పుడు బాధపడుతున్నాను, అర్థం చేసుకో అనగానే, ఏం అర్థం చేసుకోవడమో ఏమోనండి, మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు, నాకైతే చాలా నిద్ర వస్తుంది, నేను వెళ్ళి నిద్రపోతాను అని చెప్పి వెంటనే కూడా రాజుని పక్కకి నెట్టేసి వెళ్ళి నిద్రపోతుంది. అయ్యో రామ, దీనికి ఎలా చెప్పాలి, దీని మనసును మళ్లించడం కోసం నా మనసులో ఉన్న ప్రేమని బయట పెడుతుంటే కూడా వినకుండా వెళ్ళి నిద్రపోతానంటుంది. నిద్ర పిచ్చిది, ఇటు నన్ను నిద్ర లేకుండా చేసి ఇటు హ్యాపీగా నిద్రపోతుంది. అయినా కళావతి నా జీవితంలోంచి వెళ్ళగొట్టాలన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చింది అని చెప్పి తనకు తానే మదన పడుతూ ఉంటే ఇక వెంటనే అంతరాత్మ బయటకు వస్తుంది. ఏంటి వెర్రి చూపులేసుకొని నిద్రపోకుండా నన్ను నిద్ర పట్టనివ్వకుండా చూస్తున్నావు అని చెప్పి అంతరాత్మ రాగానే ఇక వెంటనే, ఏం చెయ్యాలి చెప్పు, ఇక నేను ఏమి చెయ్యాలనుకున్నా ఇక తను పర్మిషనే తీసుకోవాల్సి వస్తుంది, నేను నా భార్యని అని చెప్పి నేను కనీసం చేయి పట్టుకున్నా కూడా విదిలించకూడుతుంది, ఏం చెయ్యాలరా నేను ఇప్పుడు అని చెప్పి రాజు అనగానే, ఏం చెయ్యాలా, కాళ్ళు వెళ్ళి పట్టుకోవాలి, నువ్వు చేసిన తప్పుకి ఇక కాళ్ళే కరెక్ట్ అని చెప్పి అనగానే, ఒరేయ్
కాళ్ళు పట్టుకోవడం ఏంట్రా అనగానే, మరి నువ్వు చేసింది అంత పెద్ద తప్పు. ఏ భార్య అయినా కనీసం ఒక్క తప్పు అయితే ఊరుకుంటుంది, కానీ నువ్వు చేసింది మహా తప్పు. ఒక అమ్మాయిని, అది కూడా నీ ఫ్రెండ్ని అడ్డం పెట్టుకొని పెళ్లి చేసుకుంటాను, డైవర్స్ ఇవ్వు, ఇక నేను శ్వేత చాలా హ్యాపీగా ఉంటాము, నువ్వంటే నాకు ఇష్టం రావట్లేదు, అసలు నీ మొహమే అప్పలమ్మలా ఉంటుంది అని చాలా కథలు పడ్డావు. మరి అలాంటప్పుడు ఇప్పుడు కాలు పట్టుకోవడానికి ఏమైంది నీకు అని చెప్పి అనగానే, ఎంతైనా నేను కాలు పట్టుకోవడం అంటే కరెక్ట్ కాదు కదా అని చెప్పి రాజ్ అంటాడు. ఆ మాటలకి ఇక వెంటనే మెలకు వస్తుంది కావ్యకి. కావ్య మెల్లగా లేచి ఎవరితో మాట్లాడుతున్నారబ్బా ఈయన అని చెప్పి ఇక ఒక్కసారిగా లేచి కూర్చునేసరికి రాజ్ అయితే దెబ్బకి ఇక కూర్చున్నవాడు పడుకుంటాడు. ఇదేంటి ఈయనకి ఏమవుతుంది? ఖచ్చితంగా ఈయన మనసులో అయితే నా మీద ప్రేమ మొదలైంది. ఇక ఖచ్చితంగా ఈ ప్రేమని నేను అలాగే నిలుపుకోవాలి, ఈయన మనసులో స్థిరస్థాయిగా నేను ఉండిపోవాలి అంటే ఖచ్చితంగా ఈయనని ఇంకొక 2 రోజులు ఏడిపించాలి, అప్పటి వరకు డోస్ని పెంచుతూనే పోవాలి అని చెప్పి కావ్య అయితే అనుకుంటుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. మార్నింగే ఇక కావ్య అయితే చాలా మంచి శారీస్ని ఆర్డర్ పెట్టుకుంటుంది. అవన్నీ కూడా వస్తాయి. ఇక రావడంతో అవన్నీ కూడా తీసి బీరువాలో సర్దుతూ ఉంటే రాజు అయితే వెంటనే లేచి, ఏంటి ఇవన్నీ కొత్త శారీస్లా ఉన్నాయి అనగానే, అవును అని చెప్పి అంటుంది. ఏంటి ఈ మధ్యలో ఏం పండగలేమీ లేవు కదా, ఇన్ని కొత్త శారీస్ ఎందుకు అనగానే, ఆఫీస్కి వెళ్తున్నాను కదా, మీరే చెప్పారు కదా మీ భార్యగా చాలా ఖరీదైన కారుల్లో అలాగే ఖరీదైన బట్టల్లో రావాలని, అందుకే అనగానే, నేను చెప్పింది ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాను, అప్పుడు చెప్పింది ఇప్పుడు గుర్తుకొచ్చిందా నీకు అని చెప్పి రాజ్ అంటాడు. ఎప్పుడైతేనేమి చెప్పింది మీరే కదా, అందుకే ఈ శారీస్ అన్నీ బుక్ చేసుకున్నాను, ఇవన్నీ కూడా రోజుకొకటి వేసుకొని హ్యాపీగా ఆఫీస్కి వస్తాను అని చెప్పి ఇక మంచిగా రెడీ అవుతూ ఉంటుంది. రాజ్కి ఇక మనసులో మళ్ళా ఇది రెడీ అయ్యి ఆఫీస్కి అని చెప్పి వెళ్తుంది. గంటలు లేటుగా ఆఫీస్కి వస్తుంది, గంటలు లేటుగా ఇంటికి వస్తుంది. మధ్యలో ఈ మీటింగులతో ఇక వాడెవరితోనూ మాట్లాడుతుంది. ఏమన్నా అడిగితే నా ఇష్టం, నా ఫ్రెండు, మరి మీరు చేయలేదా అని చెప్పి అడుగుతుంది. నేనంటే ఏదో కర్మ కాలి చేశాను, ఇక దీనికేమైంది, నా మీద ఉన్న ప్రేమ మొత్తం పోయిందా దీనికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి ఒకప్పుడు అనుకున్నా, కానీ ఇప్పుడు మీ ఇష్టం మొత్తం కూడా పోయినట్టుంది, నేను చేసింది చిన్న పని కాదు కదా, ఎంతైనా కూడా బుద్ధి తక్కువ పని చేశాను అని చెప్పి ఇక అనుకుంటూ కిందకైతే దిగుతాడు. దిగడంతోనే ఇక వెంటనే ఇందిరాదేవి అయితే రాజ్మోహన్ చూసి అనుమానంగా, వీడికి నిద్ర పట్టుండకపోవచ్చు, ఎందుకంటే నిన్న ఇచ్చిన ఐడియా అలాంటిది, ఖచ్చితంగా వీడు ఇక కావ్య వాళ్ళ బావతో మాట్లాడే ఉంటాడు, ఇక ఆ అబ్బాయి ఇక ఒక రకంగా మాట్లాడుంటాడు, ఆ మాటలు విని వీడికి నిద్ర పట్టుండకపోవచ్చు, ఎంతైనా నా మనవడే కాబట్టి నేనే ఓదార్చాలి అని చెప్పి, ఒరే మనవడా ఏమైందిరా, రాత్రంతా నిద్ర పట్టనట్టుంది అని చెప్పి అడుగుతుంది ఇందిరాదేవి. ఏంటి అంత కరెక్ట్గా మాట్లాడుతుంది, నాకు నిద్ర పట్టకపోవడం ఎలా తెలిసింది నాన్నమ్మకి అని చెప్పి మనసులో అనుకుని, లేదే నిద్రపోయానే అని చెప్పి అబద్ధాలు ఆడతాడు. ఇక వెంటనే, లేదురా నీ కళ్ళు చూస్తుంటే తెలుస్తుంది, ఎందుకో ఏదో బాధగా ఉండి నువ్వు నిద్రపోలేదు, ఆఫీస్లో నీకు ఏమన్నా ఇంపార్టెంట్ వర్క్ వల్ల నిద్ర పట్టలేదా అనగానే, అదేమి లేదు నానమ్మ, కొంచెం స్ట్రెస్గా ఉంది అంతే అనగానే, మరి కావ్యతో పాటు ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చు కదరా, హ్యాపీగా ఎప్పుడు చూసినా ఆఫీస్ అని తిరిగే బదులు కావ్యని తీసుకొని అలాగే ఎక్కడైనా రెస్టారెంట్కి కానీ ఏదైనా మంచి పార్క్ కానీ వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేసుకొని రారా, ఎప్పుడు చూసినా ఇక 24 అవర్స్ ఆఫీసేనా అనగానే, నేను వెళ్ళడానికి రెడీనే, అది వస్తుందో రాదో, ఈ మధ్య అదొక రేంజ్గా మారిపోయింది కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక కావ్య వస్తుంది. కావ్య రావడంతో ఇక వెంటనే, కావ్య ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దు, నువ్వు రాజు అలా బయటకి ఎక్కడికైనా వెళ్ళి రండి, అప్పుడే ఇక మీరిద్దరికీ కూడా మంచి టైం అనేది స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఏమంటావు అపర్ణ అనగానే, ఇక వెంటనే అపర్ణ అయితే, నాకే తెలుసు అత్తయ్య గారు, వాళ్ళిద్దరి ఇష్టం అది, వాళ్ళిద్దరికీ నచ్చి వాళ్ళు బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మధ్యలో నేనేంటి చెప్పేది, అయినా కావ్య నీకు ఒకరు చెప్పాల్సిన పనేముంది, నీ మనసుకి నిజంగా బయటకు వెళ్ళాలనుకుంటే నీ భర్త రాజుతో నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి అపర్ణ అంటుంది. ఇక సరేనని కావ్య అయితే మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాజు మనసులో ఇక రోజుకి తన స్థానం ఇక పెంచుకుంటూ వస్తున్నందుకు, అలాగే రాజు మారిపోయాడని కొంచెం లైట్గా అర్థం చేసుకుంటూ ఉండడం వల్ల ఇక ఏదోనా ఇక వెంటనే వెళ్ళిపోతాను అంటే ఆయన ఏదో రకంగా బెట్టు చేయొచ్చు, కాబట్టి కొంచెం ఆట పట్టించినాక వెళ్తానని చెప్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే వెంటనే, ఏంటి
ఆఫీస్కి వెళ్తావా లేకపోతే నాతో బయటకు వస్తావా అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడి నుండి సీరియస్గా మొహం తిప్పుకొని బయటకు వచ్చేస్తుంది కావ్య. ఏంటిది, సమాధానం చెప్పిందా లేదా అని చెప్పి వెంటనే వెనకాల వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సినిమాకా లేకపోతే పార్కా అని చెప్పి అడుగుతుంది. నీకు ఎక్కడికి ఇష్టమైతే చెప్పు, అక్కడికే తీసుకెళ్తాను అని చెప్పి అడుగుతుంది. వెంటనే సినిమాకైతే వద్దండి, పార్క్కి వెళ్దాం, కానీ ఒక షరత్, మీరు ఒంటరిగా వస్తే ఏం బాగుంటుంది, మీ మనసుకి నేనంటే ఇష్టం ఉండదు, ఇక మీకు అంతా బోరింగ్గానే అనిపిస్తుంది, అందుకని మీరు మీ ఫ్రెండ్ని పిలవండి, నేను కూడా మా ఫ్రెండ్ని పిలుస్తాను, చక్కగా నలుగురం హ్యాపీగా ఇక పార్క్లో కొంచెం సేపు ఎంజాయ్ చేసుకొని ఇంటికి రావచ్చు, ఏమంటారు అని చెప్పి కావ్య అంటుంది. ఆ మాటలకి ఇక రాజు అయితే ఏడుపు ఒక్కటే తక్కువగా చూస్తూ ఉంటాడు. ఏమనాలో తెలియక, ఏంటి కళావతి, ఎప్పుడు చూసినా నీ ఫ్రెండు అంటావు లేకపోతే శ్వేత అంటావు, వీళ్ళిద్దరు తప్పించి నువ్వు నాతో రాలేవా, నేనంత పరాయి వాడినా అని చెప్పి అనగానే, లేదండి పరాయి వాళ్ళని కాదు, మీకు నేనంటే ఇష్టం లేదు కదా, నా మీద మీకు ప్రేమ కూడా లేదు, ఎందుకండి ఇక రోజు రోజుకి దూరం అయిపోతూనే ఉంటున్నాం కాబట్టి మళ్ళీ మన ఇద్దరం వెళ్ళి అక్కడ ఏం చేస్తాం చెప్పండి, మీరు ఖచ్చితంగా శ్వేతతో వస్తే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు కాబట్టి శ్వేతను తెచ్చుకోమని చెప్తున్నాను అనగానే, ఇంకా లాభం లేదు, దీన్ని ఖచ్చితంగా నిజం తెలియాలి, లేదంటే ఇక ఏదో ఒక రోజు ఖచ్చితంగా నన్ను ఆ శ్వేతకిచ్చి దించేతులతో ఇదే పెళ్ళన్నా చేసేస్తుంది అని చెప్పి వెంటనే కూడా నీతో నేను ఈరోజు సీరియస్గా మాట్లాడాలి, అందుకని పార్క్కి వెళ్దాం అని చెప్పి అనడంతో ఇక సరే అని చెప్పి కావ్య మనసులో అయితే ఖచ్చితంగా ఈయన మనసుని మార్చుకొని నాకు ఇక ఏం చెప్పబోతారు, అసలు ఏమంటారు అని చెప్పి మనసులో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి వచ్చి, రాసు ఏమన్నాడమ్మా, ఎందుకు అలా మొహం పెట్టావు అనగానే, ఇక ఏదో నాతో సీరియస్గా మాట్లాడాలంట అమ్మమ్మ, ఖచ్చితంగా ఇక ఏం మాట్లాడుతున్నారా అని భయం వేస్తుంది, కొంపతీసి నిన్న మా బావ ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, నాతో వచ్చే కావ్య అని చెప్పి అన్నానని చెప్పాడు, మరి ఆ మాట కోసం ఏమన్నా నిలదీసి ఇక ఖచ్చితంగా నన్ను అనుమానిస్తాడేమో అమ్మమ్మ అని చెప్పి కావ్య భయపడుతూ ఉంటే, అదేమీ కాదు, నా మనవడి సంగతి నాకు బాగా తెలుసు, వాడు చేసిన పనిని వాడు అద్దంలో చూసుకుంటుంటే వాడికి చేసిన పనే వాడికి నచ్చట్లేదు, ఎందుకంటే ఈరోజు వాడి కళ్ళు చూస్తే నాకు అర్థమైంది, వాడు ఏదైనా తప్పు చేస్తేనే వాడు నిద్రపోకుండా ఒక రకంగా మారిపోతాయి, అలానే ఉన్నాయి వాడి కళ్ళు, నువ్వేమీ టెన్షన్ పడమాకు, ఒకవేళ నిన్ను అనుమానించేలాగే అయితే వెంటనే తక్షణమే నా పేరు చెప్పు, నీ వెనకాల నేనున్నాను, అయినా వాడు నిన్ను ఎప్పుడు అనుమానించడు, ఎందుకంటే నీ గురించి వాడికి బాగా తెలుసు, వాడు చేసింది తప్పు, వాడి దారిలో నువ్వు వెళ్తున్నందుకు నిన్నెలా తప్పు పడతాడు అని చెప్పి ఇక కావ్యకి ధైర్యం చెప్తుంది. ఇక రాజు అయితే సీరియస్గా ఇక వస్తాడు, కారులో ఎక్కించుకొని ఇక దూరంగా ఒక ప్లేస్కి తీసుకొని వెళ్ళి ఇక వెంటనే కావ్య అని చెప్పి పిలుస్తాడు. అదేంటి ఎప్పుడు కళావతి అని పిలుస్తారు కదా, ఇదేంటి కొత్తగా కావ్య అని చెప్పి, ఏమైందండి కావ్య అని పిలుస్తున్నారు అనగానే, ఎందుకో నిన్ను ఈరోజు కావ్య అని పిలాలనిపించింది అని చెప్పి అంటాడు. ఆ మాటకి ఇక సైలెంట్గా, ఏంటి నాతో ఏదో మాట్లాడాలన్నారు కదా, కొంపతీసి డైవర్స్ ఇమ్మని అనరు కదా అని చెప్పి కావ్య అంటగానే, అమ్మ తల్లి నీకో నమస్కారం, ఏదో నార్మల్గా నిన్ను డైవర్స్ ఇస్తాను అని చెప్పి అన్న పాపానికి నువ్వు నాకు సినిమా చూపిస్తున్నావు, నేను నీకొక నిజం చెప్పాలనుకుంటున్నాను, ఆ నిజం విని నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు పర్వాలేదు, కానీ నా మనసులో ఉన్నది నేను చెప్పకపోతే ఇంకా నేను పిచ్చివాడిని అయిపోతాను అని చెప్పి అంటాడు. సరే చెప్పండి అనగానే, నేను మోసం చేశాను అని అంటాడు. ఆ మాటకి ఏం మోసం చేశారు అని చెప్పి అనడంతో, శ్వేత ఉంది కదా, శ్వేత నా ఫ్రెండు, శ్వేత నాకు ఎలాంటి సంబంధము లేదు, అసలు శ్వేతని నేను పెళ్లి చేసుకోవడం అన్నమాటే ఒక పెద్ద జోక్, అసలు శ్వేత నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, తనతో పాటు నేను ఎప్పుడూ ఒక అమ్మాయిలాగా చూడను, నాతో పాటు ఒక అబ్బాయిలాగే చూస్తాను, కానీ శ్వేత కాపురంలో చాలా చిక్కులు ఉండడం వల్ల తను నా హెల్ప్ కోరడం వల్ల తనకి నేను హెల్ప్ చేశాను తప్పించి తన వైపు నుంచి నేను ఎప్పుడు కూడా వేరే రకంగానే ఆలోచించలేదు, అయినా నా భార్య నా పక్కన ఉండగా వేరొక అమ్మాయి వంక చూడాల్సిన అవసరం నాకేముంది అని చెప్పి అంటాడు. వెంటనే కావ్య చాలా సంతోషపడుతుంది. ఏంటి ఏమన్నారు అనగానే, నువ్వు విన్నది కరెక్టే, చూడు కళావతి, నేను ఎప్పుడు కూడా ఏ మనిషికి సారీ చెప్పను, థ్యాంక్స్ చెప్పను, నేను చాలా ఈగోగాడిని, ఉన్న విషయాలన్నీ కూడా ఈరోజు నీకు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను విను,
నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ఆ ఇష్టాన్ని నీ ముందు చెప్పాలంటే ఒక ఈగో నాకు. దానివల్ల నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి నా కళ్ళకి మాయ కమ్మేసి అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. కానీ నాకు తెలిసింది నువ్వంటే ఇష్టం లేక కాదు, నాకు ఇక ఈగో ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. కానీ నువ్వు వేరొక వ్యక్తితో నువ్వు మాట్లాడుతుంటే అప్పుడు అర్థమైంది ప్రేమ అంటే ఏంటి, అసలు నేను చేసిందంతా ఎంత తప్పు అని నాకు అర్థమైంది. నువ్వు నీ ఫ్రెండ్తో నువ్వు రోజు మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నా భార్యవి, నువ్వు నాకే సొంతం. అలాంటిది వేరొక వ్యక్తితో నువ్వు మాట్లాడుతూ చనువుగా అతనితో పాటు అంత క్లోజ్గా నువ్వు ఉంటున్నావంటే నా గుండె చెరువైపోతుంది. అర్థం చేసుకో కళావతి, ఇంతకన్నా నేను ఏమి చెప్పలేను అని చెప్పి అంటాడు. ఇక అటు తిరిగి ఉన్న కావ్య ఒక్కసారిగా ఇటు తిరిగి, ఏంటండి ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నారు అనగానే, మరి ఏం చేయమంటావు, నీ గురించి నేను అంత ఇదిగా లోపల ఇష్టపడుతున్నానని అర్థం చేసుకో, కానీ నువ్వు మాత్రం నాకు దూరం అయితే నేను బ్రతకలేను కళావతి అని చెప్పి ఇక రాజైతే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి గట్టిగా పట్టుకొని ఇక హగ్ చేసుకుంటాడు కావ్యని. చిన్నప్పటి నుంచి నేను ఎవరి దగ్గర ఇలా ఏడ్చింది లేదు. ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ దగ్గర ఒకసారి ఇలా ఏడ్చినట్టు గుర్తు. తర్వాత మళ్ళా నీ గురించే ఇలా ఏడుస్తున్నాను కళావతి. ఎందుకంటే నేను చేసింది చిన్న తప్పు కాదు, చాలా పెద్ద తప్పు. నా జీవితంలో నేను ఇంత పెద్ద తప్పు ఎప్పుడూ చేయలేదు. నిన్ను నేను కావాలని మోసం చేసి నమ్మించి నా వేళ్ళతో నాకన్నే పొడుచుకున్నాను. అందుకని ఇంత బాధపడుతున్నాను అని చెప్పి ఎమోషనల్ అయిపోతుంటే, ఎందుకండి ఎందుకంత బాధపడుతున్నారు, మీరు ఏ తప్పు చేయలేదని కూడా నా మనస్సాక్షి నాకు చెప్తుంది. మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరు అలా ఏడవద్దు, మీరు అలా ఏడుస్తుంటే నేను తట్టుకోలేను అని చెప్పి కావ్య అంటుంది. మరి నువ్వు అలా తట్టుకోలేకపోతున్నావు కదా, మరి రేపటి రోజు నన్ను వదిలేసి మీ ఫ్రెండ్తో ఫారెనో లేదంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళిపోతే బ్రతకగలవా కళావతి అనగానే ఇక చిన్నగా నవ్వుతుంది. ఏంటి నేను అడుగుతుంటే నవ్వుతున్నావెందుకు అని చెప్పి రాజ్ అంటాడు. లేదండి, నేను ఎందుకు నవ్వుతున్నానంటే మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానండి, నేను అసలు వెళ్ళగలనా, గుమ్మం దాటే బయటకు వెళ్ళని దాన్ని ఎక్కడో ఫారెన్కి ఎందుకు వెళ్ళిపోతాను అని చెప్పి అంటుంది. మరి నువ్వు రోజు మీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నావు కదా, అతను మాట్లాడే మాటలు నేను విన్నాను. నిన్ను తను పెళ్లి చేసుకుంటాను, మహారాణిలాగా చూస్తాను అని చెప్పి అంటున్నాడు. అది నేను విన్నాక నా మనసంతా చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఈ నిన్న కాక మొన్న వచ్చిన వాడికి నీ గురించి అర్థమైంది. కానీ నేను పెళ్లి చేసుకొని ఇన్ని నెలలు క్షోభ పెట్టి నిన్ను కింద పడుకోబెట్టి నేను మంచం మీద నిద్రపోయేవాడిని. నిన్ను వంటగదిలో చేసి నేను దర్జాగా ఏసీ రూమ్లో ఉన్నాను. నా ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా నువ్వు ఎంతో ప్రేమగా అందరికీ వడ్డించావు. నాకు కావలసిన సేవలన్నీ చేశావు. ఒకరోజు నాకు గాలి అందకపోతే ఇక నన్ను తీసుకొని హాస్పిటల్లో వెళ్ళి నాకు ప్రాణదానం చేశావు. అలాంటి నిన్ను ఒక్కసారి కూడా అర్థం చేసుకోకుండా ఇంతకాలం నిన్ను క్షోభ పెట్టాను, నన్ను క్షమించు అని చెప్పి రాజ్ అయితే బాధపడతాడు. ఆ మాటలకి కావ్య వెంటనే కూడా కళ్ళమ్మట నీళ్ళు తెచ్చుకొని ఎమోషనల్ అయిపోయి, ఏమండి మీరు అలా అనకండి, నేను మీ భార్యని, మీకు సేవలు చేయడం, మీ ఇంటిలో అందరికీ ఏవి కావాలంటే అదన్నీ చేయడం కోడలుగా నా బాధ్యత, భార్యగా నా కర్తవ్యం అండి. ఆ విషయానికి మీరు అంత ఎమోషనల్ అయిపోతే ఎలాగా అనగానే, ఇక నుంచి నువ్వు నేను ఎప్పుడు కూడా విడిపోకూడదు, ఎవరు కూడా ఏ తప్పు చేయకూడదు, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు, అలా అని ప్రామిస్ చేయ కళావతి అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యని ప్రామిస్ చేయమని అడుగుతాడు. లేదండి, నేను ప్రామిస్ చేయడం ఏంటండి, నేను మీ నిజంగా చెప్పాలంటే మీరు నాతో నాటకం ఆడినట్టే నేను కూడా మిమ్మల్ని నాటకం ఆడానండి. ఎందుకంటే మీరు నా మీద మీకు ప్రేమ ఉందని నా మనసు చెప్తుంది, కానీ మీ చేష్టలు అలా లేవు. అందుకే నేను కూడా మీ దారిలోనే వచ్చాను. నిజానికి ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. తను నా ఫ్రెండ్ కాదు, తను నా బావ. మా నాన్నగారి వల్ల చెల్లెల కొడుకు, నాకు బావ వరస అవుతాడు. ఇక ఆయనకి పెళ్ళి కూడా ఫిక్స్ అయింది. ఇక ఒక మంత్లో ఇక పెళ్లి చేసుకొని తను ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. కానీ మీ విషయం గురించి ఇక అమ్మమ్మ గారే ఇలాంటి సలహా ఇచ్చి మీ మనసులో ఉన్న ప్రేమని బయట పెడతారని నన్ను ఈ రకంగా మా బావతో 4 విషయాలు క్లోజ్గా మాట్లాడమని చెప్పారు. నా వెనక ఉండి నడిపించిందంతా కూడా ఇక అమ్మమ్మేనండి అని చెప్పి కావ్య అయితే నిజం చెప్పేస్తుంది. ఇక వెంటనే రాజ్కైతే ఆనందానికి అవతలు దాటిపోతాయి. ఇక వెంటనే ఈ సంతోషమైన ఇంత విషయం ఇప్పటి వరకు దాచావా కళావతి, అసలు నిన్ను అని చెప్పి అంటూ ఉంటే
ఇక చల్లగా బీచ్ అయితే చాలా బాగుంటుంది. ఇక బీచ్ గాలిలో ఇక కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా ఒకరికొకరు ఇక నడుచుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే చూడు కళావతి, నేను చేసిన తప్పుకి నువ్వు కూడా నా దారిలో వచ్చి నాకు గట్టిగా బుద్ధి చెప్పావు. అందుకే నా ప్రేమని బయట పెట్టగలిగాను. లేదంటే ఎప్పటికీ ఇలాగే ఈగోగా ఉండిపోయి చేతులారా నిన్ను నేను బాధ పెడుతూ నేను బాధ పట్టుకుంటూ ఉండేవాడిని. ఇక మనిద్దరిని ఎవరూ విడదీయలేరు అని చెప్పి వెంటనే ఇక ఒక్క నిమిషం కళ్ళు మూసుకో అని చెప్పి ఇక చెప్తాడు. చెప్పడంతో ఇక కావ్య కళ్ళు మూసుకుంటుంది. ఇక వెంటనే రాజ్ అలాగే కావ్య ఉన్న లాకెట్ని తీసుకొని వచ్చి చైన్ని గిఫ్ట్ చేస్తాడు కావ్యకి. ఇక ఎప్పటికీ కూడా మన ఇద్దరం విడిపోకూడదు. ఇక మన ఇద్దరికి విడిపోవాలి అంటే ఇక బ్రహ్మముడి మన ముందు ఏ రోజు మన బ్రహ్మముడి మన మెడలో ఉన్నంత వరకు మన ఇద్దరం కలిసే ఉంటాం కళావతి అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యని చాలా మంచిగా ప్రేమిస్తూ ఉంటాడు, ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక కావ్య అయితే మనసులో నిండా కూడా ఇక చాలా హ్యాపీగా ఇలా మీరు మారిపోతారు అని అనుకుంటే నేను ఎప్పుడో ఈ నాటకం మొదలు పెట్టేదాన్ని కదండి, ఇప్పుడు కాదు కదా అని చెప్పి అనగానే అసలు నిన్ను అని చెప్పి ఇక కొట్టబోతూ ఉంటే పరిగెడుతూ ఇక కావ్య అయితే ఇక కావ్య రాజులు అయితే చాలా సంతోషపడతారు ఇద్దరు కూడా. ఇక ఇక్కడ చూస్తే ఇంట్లో అనామిక రుద్రాణి ఇద్దరు కూడా ఇక ఎంతసేపు కావ్య రాజులకి ఇద్దరికే పెత్తనం ఇచ్చి నిన్ను నీ భర్తని చాలా చులకం చేస్తున్నారు అనామిక, నువ్వు ఇంకా ఇలాగే ఊరుకుంటూ ఉంటే రేపో మాపో ఇక ఖచ్చితంగా ఆఫీస్ మొత్తం కూడా రాజ్ కావ్య చేతిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఇక జీతం గట్టులాగా ఎప్పటికప్పుడు జీతం తీసుకునే భర్తలాగా నీ భర్త ఉంటాడు. ఇక ఇంటి తాళాల విషయంలో నీ చేతికి ఎప్పటికీ ఇవ్వనని ఇక మా వదిన కరాఖండిగా చెప్పేసింది. ఇక నువ్వు ఏం చేస్తావో ఏమో కానీ నీ స్థానంలో నేనుంటే మాత్రం ఇక ఆస్తి పంపకాలు చేయమని గట్టిగా అడిగేదాన్ని అని చెప్పి ఫుల్గా రెచ్చగట్టి వదిలేస్తుంది ఇక రుద్రాణి. అనామిక ఇంకా అప్పటికే డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం వల్ల డబ్బు మీద వ్యామోహంతో అవును నిజమే ఆంటీ చెప్పినట్టు, రుద్రాణి ఆంటీ చెప్పినట్టు నేను ఇంకా ఇలాగే సైలెంట్గా ఉంటూ ఉంటే ఎప్పటికీ నా చేతికి తాళాలు రావు, ఈ ఇంటి డబ్బు నా చేతికి రాదు. ఏదో విధంగా నేను ఇక పెళ్లి చేసుకున్న భార్యను కాబట్టి ఖచ్చితంగా నన్ను ఏమీ చేయలేరు. నేను ఖచ్చితంగా ఇక ఇంట్లో చిచ్చు పెట్టి ఏదో రకంగా నా ఆస్తిని నేను తీసుకొని కవిగారిని పట్టుకొని మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక నేను ఆలస్యం చేసే కొలది రోజు రోజుకి ఇక చేతులన్నీ ఇప్పుడు అందరూ కలిసి ఆ కావ్య చేతిలోనే పట్టం పెట్టి ఇక ఈ ఇంటికి మహారాణిని చేస్తారు అని చెప్పి అనామిక అయితే కళ్యాణ్తో గొడవ పడ్డానికి కళ్యాణ్ ఎక్కడున్నాడా అని చెప్పి వెతుకుతూ ఉంటే కళ్యాణ్ అయితే అప్పటికి ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఫోన్లో మాట్లాడుతూ ఉన్న కళ్యాణ్ చూస్తుంది సీరియస్గా. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు అనగానే అది అని చెప్పి నసుగుతూ ఉంటే అర్థమైంది నాకు, మీరు ఆ అప్పుతోనే కదా మాట్లాడుతున్నారు అనగానే లేదు అనామిక, అప్పుతో కాదు మాట్లాడేది నా ఫ్రెండ్తో అనగానే లేదు మీరు అప్పుతోనే మాట్లాడుతున్నారు, నిజం చెప్పండి, నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేశారు, మీకు అలాగే ఆ అప్పుకి అక్రమ సంబంధం ఉంది, అందుకే నన్ను మీరు పక్కన పెట్టేసి ఇక మీరు మీ పని కానిచ్చుకుంటున్నారు, మీతో నేను కలిసి ఉండలేను, నన్ను ఇక మీరు వదిలించుకోవాలంటే ఖచ్చితంగా డబ్బు ఇవ్వాల్సిందే, మీరు ఎంత డబ్బు ఇస్తారో ఇచ్చి నన్ను వదిలించుకోండి, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు చేయకండి అనగానే ఇక కళ్యాణ్కి ఒక్కసారిగా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అనామికకి పిచ్చి పట్టిందా, ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతుంది, అసలు నన్ను వదిలేసేయండి, నాకు డబ్బు ఇచ్చి వదిలేసేయండి అంటుందేంటి, అసలు ఏమనుకుంటుంది అని చెప్పి వెంటనే అనామిక అని చెప్పి చంపని చెల్లుమని వాయిస్తాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను మాట్లాడేది ఎవరితో చూసి మాట్లాడు, నేను మాట్లాడేది ఈ ఆఫీసు విషయం గురించి, నేను ఒక కొలిక్తో మాట్లాడుతున్నాను, అంతలోనే అపార్థం చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నావేంటి, అయినా అసలు నువ్వు మనిషివేనా, డబ్బు శాశ్వతమా నేను శాశ్వతాన్నా చెప్పు అనగానే డబ్బు శాశ్వతమే మీరు శాశ్వతమే, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు రోజు రోజుకి అనుమానం ఎక్కువైపోతుంది అని చెప్పి ఇక అనామిక అయితే కావాలని ఇక ఏదో రకంగా గొడవ పెద్దది చెయ్యాలని, మీరు నేను చెప్పినట్టు మీరు వింటున్నారు అంటే నేను ఒక మీతో కలిసి ఉంటానండి, లేదంటే మా పుట్టింటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈ ఇంట్లో నేను రోజు రోజుకి ఇక భరించలేకపోతున్నాను, ఆ కావ్య రోజు ఆఫీస్కి వెళ్ళిపోతుంది, వంటగది నన్ను అప్పచెప్పేసి వంటగదిలో ఇక నన్ను ఒక వంట మనిషిని చేశారు, ఇటు చూస్తే మీరేమో నాతో మనస్ఫూర్తిగా మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు రకరకాలుగా మాట్లాడుకుంటూ కవిత్వాలు రాసుకుంటూ
కాలయాపన చేస్తారు. అలాంటప్పుడు మీతో కలిసి ఉండాలని ఎలా అనిపిస్తుంది? ఇటు చూస్తే కనీసం రూపాయి అడుక్కోవాలన్నా ఆ కావ్యని వెళ్ళి అడుక్కోవాల్సిన పరిస్థితి. నాకు ఏం పట్టలేదు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాను, మీరు కూడా నాతో వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అంటుంది. ఏంటి అనామిక, నీకు పిచ్చి కానీ గట్టిగా పట్టినట్టుంది, ఇంతలోనే ఇంత మార్పేంటి? అయినా నేను పెళ్లి చేసుకుంది నీతో పుట్టింటికి రావడం కోసం కాదు, నాతో పాటు నువ్వు నా ఇంట్లో ఉండడం కోసం. అంతవరకు వెళ్తే నువ్వు ఒక్కదానివే వెళ్ళు, నేనైతే ఎప్పటికీ నేను మీతో పాటు తోకజాడించుకొని రావడానికి నేనేమి కుక్క పిల్లను కాదు అని చెప్పి అనామికకి గట్టి వార్నింగ్ ఇస్తాడు కళ్యాణ్. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్